ఈరోజు మనం బన్సిలాల్పేట్ స్టెప్వెల్లో నిల్చున్నాము. ఇంత మంచి వాటర్ స్ట్రక్చర్ అన్నీ మీకు కనపడతా ఉంది. బట్ లాస్ట్ ఇయర్ జూన్ 2020 మేము ఫస్ట్ టైం ఈ వెల్ విజిట్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ కంప్లీట్ డంప్ యార్డ్. పైనుంచి చూస్తే కొద్దిగా వెల్ గుర్తులు అంటే పైన పుల్లి స్టోను కొంచెం పైన ఉన్న గుర్తులు కొన్ని కనిపిస్తున్నాయి. यहाँ के जो मेमोरीज़ है हम हमारे फादर से सबसे सुने सो है, ग्रैंडफादर से, कि उन लोग जो पानी यहाँ पे इतना साफ़ बोल तो इतना साफ़ रहता था, हर जगह सप्लाई होता था. उसके बाद में हम जब बचपन से स्कूल जाते थे तो देखते जाते थे, या समर हॉलीडेज़ में हम लोग यहाँ धुपकाले में आना खेलना, और यहाँ पे जब देखते थे क्या रहता था, सब लोग स्विमिंग करना वो टाइम पे. उसके बाद ये पानी में यहाँ से लोग आते, दूर दूर से आके भी अपना पानी लेके जाते थे पीने के लिए. అది చూసే కనబడుతుంది మాకు పెద్ద స్ట్రక్చర్ అని, కానీ ఎంత లోతు ఎంత విడ్త్ అనేది అస్సలు తెలియట్లేదు. ఎందుకంటే పైన ఇస్ కంప్లీట్లీ అంటే పైన ఒక 53 feet దాకా ఈ రోజు లోతుకి వెళ్ళాము. 53 feet వాజ్ కంప్లీట్లీ డన్ అవే విత్ అండ్ ఫిల్డ్ విత్. సో స్లోలీ వీ గాట్ ది గవర్నమెంట్ టు యాక్చువల్లీ దే told they will start the restoration work, encroachmentlu తీయడం. There were lot of formalities, and అప్పుడు DC ముకుంద్ గారు కూడా he was literally here on ground for the first few weeks and supported these works in a big way. అండ్ ఇనిషియల్గా అయితే జేసీబీలతో గార్బేజ్ తీయడం అయి జరిగింది. బట్ ఎవ్రీ టైమ్ దే వే యూస్ టు యూస్ దిస్ జేసీబీ అండ్ రిమూవ్. వీ వేర్ పుట్టింగ్ అవర్ ఆఫీస్ స్టాఫ్ హియర్ టు మేక్ ష్యూర్ ఒక్క స్టోన్ కూడా మనం బయటికి పంపించొద్దు. అండ్ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్టోన్, ఎవ్రీ స్టోన్ ఇన్ ది స్ట్రక్చర్ వాస్ ప్రిజర్వ్డ్ అండ్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ హియర్. ఈ బాయ్ పాతకాలంలో ఎట్లా ఉండేను, అరౌండ్ 85-80s ఎట్లా ఉండేను, మళ్ళీ ఇప్పుడు కనబడుతుంది అదే ఈ బాయ్. మేము ఇక్కడనే ఈత కొట్టుకున్నాం ఉన్నాము, మా అన్నాళ్ళు ఈతలు ఇక్కడనే నేర్చుకున్నారు. మేము ఇక్కడనే ఈ మెట్ల దగ్గరనే నేను బాగా ఆడుకునేవాడిని. చాలా పాత బావి ఇది, అట్లున్న బావి ఇప్పుడు మూసుకపోయింది. ఇప్పుడు పాతకాలం బావి లెక్క ఇప్పుడు మాకు మంచిగా కనిపిస్తుంది. ఇవి చిన్నతనం అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇక్కడ బాగానే. So when we took over the works, we completely have done మొత్తం లేబర్ వాడి లేబర్ ఇంటెన్సివ్గానే ఈ వర్క్ అనేది చేసాము. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే దాదాపు 40 ఇప్పుడు 60 లేబరర్స్ అంటే దాంట్లో 50-55 లేబరర్స్ వేర్ విమెన్ లేబరర్స్. వీ సార్ట్ ఆఫ్ బిలీవ్ దట్ దే వోంట్ బ్రేక్ ద స్ట్రక్చర్ అండ్ యూస్ ఫోర్స్. సో నిదానంగా ప్రతి ఒక్కటి తీయాలి, లైక్ అన్ ఆర్కియాలజీ ఫైండ్ వాళ్ళకి అలా చెప్పి ట్రైన్ చేసి మేము తీయడం జరిగింది. సో కింద వెళ్తూ సో మెనీ డిఫరెంట్ లెవెల్స్ అన్నది, స్టెప్స్ ఇటు వస్తుందా అటు వస్తుందా, ఇట్ వాజ్ అ డిస్కవరీ. అంటే ప్రతి ఒక్క అడుగు వాజ్ అ డిస్కవరీ. ఇక్కడ ఒక ఆర్చ్ వచ్చింది, మళ్ళీ దాంట్లో యూ కెన్ సీ సమ్ మోటివ్స్, హార్స్ మోటివ్స్ కొన్ని, అండ్ కొన్ని మోటివ్స్ ఆల్రెడీ పడిపోయినాయి. కొన్ని స్ట్రక్చరల్ స్టెబిలిటీ ఎలా ఉంది తెలీదు. చాలా రిస్క్స్ తీసుకొని ప్రతి స్టెప్పు దీన్ని మేము రోజు ఇక్కడే ఉండి దీన్ని చేయడం జరిగింది. ఈ నీళ్ళు కూడా ఇక్కడ మేము నిలబడిన దానికి కూడా ఈ ఫస్ట్ కమాన్ ఉన్నాయి, దానికి సగం వరకు నీళ్ళు వచ్చేస్తుండేను. వర్షాకాలంలో ఫుల్ అయిపోతుండేను, కానీ మళ్ళీ సమ్మర్ టైంలో మినిమం ఇక్కడ వరకు నీళ్ళు ఉంటుండేను. ఈ హైట్కి, ఈ హైట్ అంటే అరౌండ్ 35 feet హైట్ వరకు నీళ్ళు ఎప్పుడూ ఉంటుండేను. అప్పుడు పిల్లలు మొత్తం స్విమ్మింగ్ చేస్తుండేను. అదే రకంగా మనకు బతుకమ్మ టైంలో అందరూ బతుకమ్మ ఆడేసి ఇక్కడ మళ్ళీ పూలు వేసేసి దీంట్లో ఈ నీళ్ళు. అదే టైంలో మొహరం వచ్చినప్పుడు అది మన పీర్లకు వాళ్ళు ఠండా చేయడానికి, కూల్ చేయడానికి ఇక్కడే వస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ 2 పండుగలు కూడా ఇక్కడే చాలామంది ఇక్కడ చేస్తున్నాను. ఈ మొత్తం గ్యాలరీ లెక్క అందరు నిలబడి చూస్తున్నాను. ఇక్కడ కూడా ఒక 25 feet రాగానే we saw water gushing out, so that was such a happy feeling. Adoka memory, ante for life it is a memory to have seen water gushing out. But slowly as we went down, ee rock side nunchi konni aquifers, konni springs open avadamu, andu nunchi itla chinna sanna waterfalls laga water avadamu. So it was such a happy thing as we kept going down. Plus British wala aa rojullo they put markers for the well.
సో ఒక 30 feet అవ్వగానే మాకు ఆ మార్కర్ వెల్ కనిపించింది, అంటే 30 feet అని రాసింది, అంటే 30 feet ఇక్కడి నుంచి కింది దాకా అన్నది వాళ్ళు measure చేసి they put this so that people can understand the depth of this well and to be careful, safe or also understand the well అనేది ఆ 30 feet చూసినప్పుడు అనిపించింది మాకు ఓకే another 30 feet we have to go down అనేది. బట్ 53 feet అయిన తర్వాత we knew that it's the bottom of the well and we could feel the rock underneath, what kind of age of the lime and also what kind of composition, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇన్ వాట్ ప్రపోర్షన్స్లో కలిపారు, ఎలా దీన్ని తయారు చేస్తారు అన్నది కూడా మనం అర్థం చేసుకొని అలానే మళ్ళీ ఈ స్ట్రక్చర్ని బాగా చేయించాలి. లైమ్ ప్లాస్టర్ అన్నది చాలా ప్లేసెస్లో పడిపోయినాయి, కొన్ని స్ట్రక్చర్ కూడా పక్కన బిల్డింగ్స్ రావడం వల్ల కొన్ని మేసనరీ వర్క్స్ కూడా కొంచెం కదిలి కొన్ని హోల్స్ పడడం అలా జరిగింది. కొన్ని బీమ్స్ కూడా స్టోన్ బీమ్స్ వాట్ ఎవర్ ఈజ్ దే యూ కెన్ సీ లార్జ్ క్రాక్స్. సో కొన్ని రీప్లేస్ చేయాలి, కొన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. 22 లక్షల లీటర్స్ పట్టుకునే కెపాసిటీ ఉన్న వెల్, దట్ మీన్స్ ఇట్స్ అ లార్జ్ బ్యూటిఫుల్ వెల్. ఇప్పుడు కింద మీరు చూస్తే ద వాటర్ ఈజ్ సో ప్యూర్, అంటే మేము గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణలో ఈ వాటర్ని టెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఈ వాటర్ చూస్తే మాకు ఎంతో ఇట్ గివ్స్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. దీనివల్ల మన బన్సిలాల్పేటకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇది మేము కాపాడుకోవాలి, ఇది మన ఏరియా వాళ్ళు అందరు కాపాడుకుంటేనే ఇది అందరు మంచిగా ఉంటుంది, ఇది ఎన్విరాన్మెంట్ బాగా ఉంటుంది. అందరం కూడా కలిసి సమిష్టిగా మనము దీన్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.